నేను 7 హెచ్‌పీకి రాకపోయినా శుక్రవారం యూట్యూబ్‌లో వెంటనే ఉదయాన్నే టీవీలో వెంటనే పెట్టుకుంటాను. నా భర్త "నువ్వు వెళ్ళవు కదా! మరి ఎందుకు చూస్తున్నావు?" అని ప్రతి వారం అడుగుతారు. "మరి నువ్వు తీనివ్వవుగా నన్ను బంగారం." ఒక్కరోజు నేను చేతులకు గాజులేసుకోకపోతే మా మావయ్య గారు ఇంటి చుట్టూరు తిరుగుతారు. ఏదో ఒకటి తిట్టుకుంటారు. "ఏంటి బంగారం తీసేసావేంటి? ఏమీ లేని దానిలాగా డ్యూటీకెళ్తావా నువ్వు? నువ్వు అలా వెళ్ళడం నాకిష్టముండదు." అస్తమానం ఆయన ఏదో అత్తగారు సాధించినట్టుగా మా మావయ్య గారే నన్ను ఏదో ఒక విషయంలో బంగారం అస్సలు తీయనిచ్చేవారు కాదు. నేను శుక్రవారం రాత్రంతా ప్రార్థన చేస్తుంటే నా తల్లి నాకు 2021 సంవత్సరము మే 19వ తారీఖున ఫోన్ చేసిందండి హాస్పిటల్‌లో ఉండి. "అమ్మ, శ్రమ దినమున కృంగిపోతే నువ్వు చేతకాని దానివైపోతావు. నేను రాత్రంతా దేవునితో పెనుగులాడానమ్మా. దేవునితో నేను సంధి చేసుకున్నాను. రేపు ఇదే సమయానికి నేను ఉండను. నువ్వు ఏడవద్దు. అక్క వాళ్ళకంటే ఎక్కువ నువ్వే ఏడుస్తావు గనక నువ్వు ఏడవద్దు" అని నా తల్లి చెప్తున్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. నేను ఏడవకూడదు కదా! నేను నా భర్తకు చెప్తున్నాను, మనిద్దరం కృంగిపోతే మనం చేతకాని వాళ్ళం అవుతాం. రేపు ఉదయం రాజమండ్రి హాస్పిటల్‌కి మనం వెళ్ళము. ఎళ్ళకండా దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడని మొండి ధైర్యంతో ప్రార్థన చేస్తూనే ఉన్నా. మళ్ళీ శనివారం ఉదయం స్కానింగ్ తీశారు. "దీపా, నువ్వు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు. మళ్ళీ కొత్తగా స్టోన్స్ కూడా వచ్చేసినాయి కిడ్నీలో" అని మళ్ళీ డాక్టర్ గారు చెప్పి, "ఒక్కసారి కిడ్నీ హాస్పిటల్‌కెళ్ళు, తీసుకెళ్ళు. పోనీ ఎమర్జెన్సీకి వద్దు, కిడ్నీ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళు" ఆయనంటే నేను వెంటనే ఒక మాట అనుకున్నాను. "నేను పరిచర్య చేయడం తప్పు కాదు ప్రభా. నేను నీకు అన్ని సమయాలు నేను నీకు ఇస్తున్నాను. కానీ నేను 7 హెచ్‌పీని మానేశాను. పెళ్ళైన కాడి నుంచి ఈ 6 సంవత్సరాలు కూడా నేను 7 హెచ్‌పీకి దూరం అయిపోయాను." నా తల్లి ఒకటనేది, "అమ్మ, నేను బంగారం తీసేనా?" అంటే, "దేవుడు నీతో మాట్లాడతాడమ్మా. నువ్వెప్పుడు తీసేయాలనుకుంటే అప్పుడు తీసే, కానీ నేను బలవంతం మాత్రం నిన్ను చేయను. ఎందుకంటే మా అమ్మ తీసేయమంది, ఆళ్ళు తీసేయమన్నారు అని రేపొద్దున మా మీద నిందేస్తావు. వద్దమ్మా, నువ్వెప్పుడు తీయాలనుకుంటే అప్పుడే తీసేయి" అని మా అమ్మ నాకు అస్తమానం చెప్పేది. ప్రార్థన చేశానండి. "ప్రభువా, నేను కిడ్నీ హాస్పిటల్‌కి వెళ్తున్నాను. నా భర్తకి నార్మల్ రిపోర్ట్ ఇస్తే గనక నేను వెంటనే ఆ రిపోర్ట్ చూడగానే నేను తీసేసి నేను 7 హెచ్‌పీని విడిచిపెట్టనయ్యా. ఎందుకంటే మేమెప్పుడు మొన్న సంవత్సరం కూడా ఐబీఎఫ్ అని అనుకునేటప్పుడు నా కొడుకుని హాస్పిటల్‌లో పెట్టాము. ఐబీఎఫ్ అయిపోయిన వెంటనే. ప్రార్థన పెట్టించుకున్నావుగా, మరి హాస్పిటల్‌కి వెళ్ళిపోయాడు నీ కొడుకు" అన్నారు నా అత్తింటి వారందరూ. ఈ సంవత్సరం కూడా మేము మంగళవారం ఉదయం మాట్లాడుకున్నాం. జూలై ఫస్ట్ 2 వారాలు పిల్లలకి నాకు బాగోలేదు కదా! ఆగస్ట్ 2వ వారం నేను ఐబీఎఫ్ పెట్టించుకుంటాను అన్నాను అంతే. మంగళవారం రాత్రికే ఆయనకి జ్వరం వచ్చేసిందండి. కిడ్నీ హాస్పిటల్‌కి ఒక్కరిదాన్నే తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి స్కానింగ్ చేసినప్పుడు ఏమన్నారంటే డాక్టర్లు, "ఎవరిచ్చారమ్మా ఇలాంటి రిపోర్ట్ నీకు? ఆయన కిడ్నీలు బాగానే ఉన్నాయి, ఆయన లివరు బాగానే ఉంది, ఆయనకి అసలు ఏ కంప్లైంటు లేదు. వెళ్ళిపోండి మీరు" అన్నారండి. దేవునికే మహిమ కలుగును గాక. నేను వెంటనే కన్నీళ్లు కార్చి, "ప్రభువా, నేను సమయం ఇవ్వట్లేదని ఏడ్చాను, కానీ ఈ బంగారం అంటే నాకు ఎక్కువ ఆశ ఉందయ్యా. ఎందుకంటే అమ్మే నాకు చాలా కొంటే నేను నా భర్త దగ్గర సంవత్సరానికి ఒక తులమైనా నాకు కొనవా? నాకెందుకు కొనవు? నేను డ్యూటీ చేస్తున్నాను కదా, నాకు గిఫ్ట్ ఇవ్వి" అని అడిగి మరీ కొనిపించుకునేదాన్ని. నాకు అంత ఇష్టం. "ఓహో, నేను లోకంలో నీ బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమించట్లేదు. మామూలుగానే నా బిడ్డల్ని సేవకిస్తాను అనుకుంటున్నాను, కానీ సేవకెళ్ళే ముందు తీద్దాంలే, సేవకెళ్ళే ముందు తీస్తానులే, అప్పటి వరకు మాకు ఆరోగ్యం ఈ ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను, కానీ మొత్తం ఈ లోకాశలను విడిచిపెట్టేస్తామయ్యా, నీ పాదాలు పట్టుకుంటామని నేను ఈ 6 సంవత్సరాలు దేవుడి పాదాలు పట్టుకోలేకపోయాను." ఆ రోజు 2 గంటల ప్రార్థనలో నిడదవోలు నుంచి రాజమండ్రి వెళ్ళి రిపోర్ట్స్ తీయగానే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. డాక్టర్ గారు వెంటనే, "అమ్మ, నువ్వు కిడ్నీ హాస్పిటల్లో వద్దు, మళ్ళీ మన దగ్గరికి వచ్చేసాయి." ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా భర్తకి జ్వరం రాలేదండి. వెంటనే సోమవారానికి 3 లక్షల ప్లేట్లెట్స్ కూడా పెరిగిపోయినాయి. సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. దైవజనులు ఇంటికొచ్చారండి ప్రార్థన చేయడానికి. నా భర్త నోటి నుంచి సాక్ష్యం ఏంటంటే, నేను ప్రతీ నెల కొవ్వూరు ఫస్ట్ వారం తీసుకెళ్తాను. ఆ వారం వాక్యం వింటాడు. అన్నయ్య చెప్పిన వాక్యం స్పష్టంగా వింటాడు ఆయన. సంఘ పెద్ద కాబట్టి లూథరన్ సంఘంలో తర్వాత వారం సంఘ పెద్దలు కూర్చోబెట్టి చెప్తాడు కానుకలు లెక్క పెట్టినప్పుడు. కొవ్వూరులో పాస్టర్ గారు ఇలా చెప్తారు తెలుసా? ఈయన చెప్తున్నారు, ఏమీ చెప్పరు. ఆ రెఫరెన్స్లు చదివితే చదివించేస్తారు అంతే. ఆయన బాగా చెప్తారు. ఆ వాక్యాలు పెట్టుకోండి అని యూట్యూబ్లో వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాడు ఈయన సంఘ పెద్దలందరికీను. ఆయన బట్టి ఇద్దరు వచ్చి ప్రార్థన చేశారు. చేయగానే ఒక్క మాట అన్నారు. అయ్యగారు వెళ్ళిపోగానే, "దీపం, మన ఇంట్లో చీకటి పోయి వెలుగు కలిగింది కదా, నాకు ఇక నుంచి అంత ఆరోగ్యమే, నాకు ఇక నుంచి అంత శుభమే"
అని నా భర్త నోటి నుంచి వచ్చిన సాక్ష్యము అసలు మేము అసలు అయితే మా అక్క చెల్లెలం కూడా అసలు ఆయన చెప్పాడా అంటే ఆయన కూడా ప్రార్థనలోకి నడుస్తున్నట్టే ఇంకా మనతో పాటు. నాకు 2 మరుదులు 2 తోటికోడళ్ళు ఉన్నారండి, 5 బిడ్డలు. వారందరూ కూడా అసలైన భక్తిలోనికి రావాలని మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నా భర్తతో కలిసి ఇక్కడ నిలవాలనుకున్నా, నిన్నంతా నాకు జ్వరము, ఈరోజు రాలేనేమో అనుకున్నా. రాత్రి సడన్గా పాపకి 103 ఫీవర్ వచ్చేసింది. ఉదయం నేను వచ్చేటప్పటికి కూడా పాపకి అసలు జ్వరం కంట్రోల్ అవ్వాల. నేను చూసుకుంటానులే దీపా, నువ్వు వెళ్ళు, రేపు వారం నుంచి నేను కూడా వస్తాను అని నా భర్త చెప్పారు. దేవుని చిత్తమైతే మా ఇద్దరము కలిసి ఈ 7HP విడిచిపెట్టకూడదు, IBFను విడిచిపెట్టకూడదు అని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగా. మత్తయి సువార్త చదువుతున్నాను. ఇశ్రాయేలీల వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. 1, రోగులను స్వస్థపరచుడి. రోగులు అంటే కదలేని స్థితిలో కొంపల్లో ఉన్నవాళ్ళు, 7HPకి రాని వాళ్ళు, వాళ్ళందరూ రోగులే. తలకాయ మొదలుకొని అరికాలు వరకు రోగముతో నింపబడి ఉన్నది అన్నాడు యేసయ్య. సడుగుతూ ఉంటాడు, గొనుగుతూ ఉంటారు. అంటే నోరంతా పెదాలన్నీ కూడా పుచ్చిపోయి కురుపులు పట్టిపోయి పురుగులు పడతా ఉంటాయి. కొన్ని చెవులు చూచారా పుచ్చిపోయి ఉంటాయి, నీరు, చీము, రక్తము, పురుగులు కనపడతా ఉంటాయి. బియ్యంలాగా ఉంటాయి పురుగులు. అంటే ఏమి? చెవులు పుచ్చిపోయినవి, పురుగులు పట్టిపోయినాయి, చెడిపోయిన మాటలు వినేవి, ఊరోళ్ళ మాటలు వినేవి. దేవుడు మాటలు వింటే అవి వినరు, అవి వింటే ఇవి వినరు. దొంగలాగా కనపడతా ఉంటారు. అర్థమవుతుందా? ఏ మాట అయినా సరే చెవులో నుంచి లోపలికి వెళ్ళకూడదు. అదే చెవులో నుండి యేసయ్య మాట లోపలికి వెళ్తుందా? ప్రసంగములో దేవుని వాక్యం, దేవుని ప్రసంగాలు 2 మాటలు నీ చెవు తాగుతుందంటే నీకన్నా ఎవరో పెద్ద వేష, నువ్వే పెద్ద వేష. వేష అంటే ఏమనుకున్నారు? పాపాత్మురాలా అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎవరో అనుకోవద్దు. అద్దం దగ్గరికి వెళ్ళు, నీ బతుకు కనపడుతుంది. అద్దాలు ఉన్నాయా మీ దగ్గర? అద్దమవ్వలే దిద్దును నన్ను, అగ్ని అయి కాచును చెత్తం, నీ వాక్యము వివరించి. దేవుని వాక్యం అనేది అద్దం లాంటిది. అద్దం దగ్గరికి వచ్చినప్పుడు ఎవడైనా కొంచెమైనా సరి చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకో, నీ చెవులు పుచ్చిపోయినాయి, నీ నోరు పుచ్చిపోయింది, నీ కన్నులు చెడిపోయినవి. కనుక దేవుని పాదాల దగ్గర ఇలాంటి వారందరినీ దేవుడు బాగు చేయమంటున్నారు. ఒకవేళ మీ చెవులు, నాలిక చెడ్డ మాటలు విన్నట్లయితే, సాడీల మాటలు, ఉట్టి మాటలు మీకు తెలుసా? తెలీదు అనండి. తెలుసా? లోకములో తేనె తీపైనది, తేనె కంటే తీపైనది చెడిపోయిన మాట. దానికంటే తీపైనది ఏమీ లేదు. హవ్వ దేవుడి మాట చేదనిపించింది, సైతాను మాట తీపి అనిపించింది. మీకు స్వీట్ అంటే ఇష్టమా, చేదు అంటే ఇష్టమా? మీరు యాపకాయల లడ్డూ తింటారా, లేకపోతే మామూలు రవ్వ లడ్డూ తింటారా? మరి అంత భక్తులకు చూడొద్దు. యాపకాయ లడ్డు తింటావా అన్నారు ఎవరన్నా ఉన్నారా? కుంకుడికాయ పులుసు పోసుకుంటారా, చేపల పులుసు పోసుకుంటారా అన్నములో? కుంకుడికాయ. ఎందుకని? అది చేదు. యేసయ్య మాట చేదయి, దేవుని వాక్యం చేదయి, 7HP చేదయి, ఆరాధన చేదయి, వాక్యము చేదైపోయిందా నువ్వు చెడిపోయేవే. డాక్టర్ గారు ఇచ్చే గోళీలు, ట్యాబ్లెట్లు అన్నీ చేదుగానే ఉంటాయి, కానీ కడుపులోకి వెళ్తే రోగం తగ్గిపోతుంది. ఓకేనా? మంచిది.
మత్తయి సువార్తలు అంటున్నాడు, రోగులను స్వస్థపరచుడి, చచ్చిపోయిన వారిని లేపుడి. దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమి లేదు, చచ్చిపోయిన వాళ్ళు లేపాలి. పాపముల చేతను అపరాధముల చేతను. దేవుని వాక్యము ఎవడు నోట్లో ఉండదో, ఎవరి చెవిలో ఉండదో వాడు సచ్చినోడితో సమానం. సచ్చిందాన సచ్చినోడా, సచ్చినోడా, సచ్చినోడా అన్నాడు యేసయ్య. పాపం అంటే ఏమి? దేవునితో సంబంధం లేకపోవటమే పాపులు. దయ్యాలతో, దేవతలతో, విగ్రహాలతో, భూలోకంలో రాళ్ళతో, రప్పలతో, సినిమా యాక్టర్లతో, సీరియల్తో సంబంధం కలిగి ఉంటే వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళే. వాళ్ళని లేపు. చచ్చిపోయిన వాళ్ళని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. దయ్యాలు చూసారా ఎప్పుడైనా? దయ్యాలు ఎప్పుడైనా చూసారా? చూడలేదు అనండి. దయ్యాలు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? సురేష్ అసలు చూడలేదా? దయ్యాలు చూడలేదా? మందిరానికి రానటువంటి వాళ్ళందరూ దెయ్యాలే, పాటలు పాడిన వాళ్ళందరూ దెయ్యాలే, కన్నీరు కార్చని వాళ్ళందరూ దెయ్యాలే. అపవిత్రాత్మ అని ఉంది బైబిల్ గ్రంథంలో. అపవిత్రమైన మాటలు వింటారు, మాట్లాడతారు, చూస్తారు. దెయ్యాలు. దేవునితో సమాధానం పడని వారు దెయ్యాలు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? దెయ్యాలు పట్టినోడంట అరణ్యములో కేకలేస్తున్నాడట. ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరి మీదైనా కేకలేసారా? పిల్లల మీద కానీ, సారు మీద కానీ, అత్త మీద కానీ, అక్క మీద కానీ, చెల్లి మీద కానీ ఎప్పుడైనా కేకలేసావా? మరి అంత భక్తులాగా చూడొద్దు. కేకలేసారా? చిన్నబాబు అట్ట చూడొద్దు. ఎప్పుడైనా కేకలేసారా? నువ్వు వేసావా? మీ భార్య వేసిందా? అక్క వేసారా? తమ్ముడు వేసారు? ఎవరైనా ఒకళ్ళు అరుచుకొని కేకలు వేశారా? అవే దెయ్యాలు. బైబిల్ గ్రంథంలో యేసయ్య గుణం ఏంటో తెలుసా? మౌనము ధరించి మరణమైతివా ప్రభువా. ఏం ధరించాలట? చెప్పాలి. ఈ ఆడదయ్యాలు అస్సలు మాట్లాడు. ఏం ధరించాలి? దెయ్యాలు మాట్లాడు. నేను చెప్పానా? ఏంటో నువ్వు ఊరికని నవ్వుకుంటూ ఉంటారు మీరు. దెయ్యాలు అస్సలు మాట్లాడు. ఏం ధరించాలి? బట్టలు, బంగారం, సోకులు కాదు. సినిమా యాక్టర్లను చూసి ఆ తలకాయ షాంపులు, సిల్క్ షాంపులాగా దెయ్యాల్లాగా, కొరివి దెయ్యాల్లాగా ఎరబూసుకొని మళ్ళీ పైకి పీకిపోయిన ప్యాంట్లు, వీళ్ళకి ప్యాంట్లు మళ్ళీ పైకి పీకిపోయి అతుక్కొని ఏదైనా పుస్తకం కింద పడింది అనుకోండి, ఎత్తుకోవటానికి వంగగానే సోకులు. దెయ్యాలు. చెప్పండి. సినిమా జీవితం అంతా దెయ్యాలే. సినిమా బట్టలన్నీ వేసుకుని దెయ్యాలు. దెయ్యములను వెళ్ళగొట్టండి అన్నాడు. ఓకేనా? తర్వాత ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఈడి. కాళ్ళు చేతులు మీరేమైనా కొనుక్కున్నారా? దేవుడు అమ్మ కడుపులోనే ఇచ్చాడా? దేవుడికి ఇవ్వు. 6 రోజులు పని చేసుకో. ఒక్కరోజు ఏం పని చేసుకోవద్దు. అవును, కానీ ఈ దరీలు వేయటానికి వచ్చారా? వేసిన దాని మీద మైలురాయిలకు కూకోటానికి వచ్చావా? సైతానా. ఇంకొకసారి అడుగుతాను, చెప్పండి. దరీలు వెయ్యటానికి వచ్చారా? అటు చూస్తున్నారా ఏంటి పిశాచిలాగా? వెయ్యటానికి వచ్చారా? వేసిన దాన్ని కూకోటానికి వచ్చారా? దెయ్యాలంటే ఇయే. యేసుప్రభు వారు ఎవరో తెలుసా? తెలీదు అనండి. యేసయ్య ఎవరో తెలుసా? తెలీదు అనండి. తెలుసు అంటే 124 క్వశ్చన్లు వేస్తా. యేసయ్య పరిచారం చేయుటకును ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రక్షణ పొంది నువ్వు మందిరంలో అడుగుపెట్టి నువ్వు చచ్చిపోయేంత వరకు పరిచారం చేయాలి, ప్రాణం పెట్టాలి. అర్థమైందా? ఇదిగో మైకులో చెప్తున్నా నేను. తాటి ఆకులు, ఎండిపోయిన తాటి ఆకులు పొయ్యిలో పెట్టి వేడి చేసి, నీళ్లు వేడి చేసి
దైవజనుడికి నేను ల్యాబిటరీకి అడిగాను. ఆయన చల్ల నీళ్ళు అస్సలు ముట్టుకోరు. అందుకని ఆయన ఎన్నిసార్లు అయినా సరే అర్ధరాత్రి తెల్లవారుజామున ఎప్పుడైనా సరే అట్లా చేసేవాడిని. ఆయన సైకిల్ ఎక్కాడా అంటే దిగడం. సీతంపేట నుంచి పోతునూరు 6 కిలోమీటర్లు. గాలి తగ్గిపోయిందండి అంటే తగ్గిపోతే నాకెందుకు, నేను దిగనంటే దిగనన్నాడు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికల్లా షర్టే తడిచిపోయింది, షర్టుతో పాటు ప్యాంటు కూడా తడిచిపోయింది చెమటకి. ప్రసంగం అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా నైట్ పడుకుందామంటే కుదరదు, ఇంటికి వెళ్ళిపోవాలన్నారు. ఇక చూడండి, బైబిల్ గ్రంథంలో పరిచారము చేసి ప్రాణం పెట్టాడు యేసయ్య. పరిచారము చేసినందువలన వచ్చిన ఆశీర్వాదమే. ఆస్తి నీ వెనకాల రాదు, ఆశీర్వాదము నిన్ను యేసయ్య దగ్గరకు తీసుకొని వెళుతుంది. అందుచేత మనకు భూలోకములో బ్రతికే దినములు దేవుడి కొరకు కష్టపడాలి, నష్టపోవాలి, పోగొట్టుకోవాలి. అర్థమైందా? పరువు పోగొట్టుకున్నాడు యేసయ్య. దిగంబరిగా ఉన్నాడు, అవమానాలు పాలయ్యాడు. అవమానమును సంతోషముగా స్వీకరించాడట ఆయన. అబ్బా 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 అబ్బా, ₹1,00,00,000 మాట అది. అవమానమును. ఒక మాట అంటే నువ్వు నల్లముఖం కోతిని ఏమంటారు? నల్లముఖం కోతులు, నల్లముఖం కోతులు నల్లగా అయిపోతాయి. ఇంకంతే, ప్రజలు చెప్పరు, మాట్లాడరు. ఇప్పుడు రాగానే శవనిచ్చిపోయే వాళ్ళు అందరూ రాగానే ప్రైజులాడన్నా చెప్పుకున్నారా? చెప్పుకోలేని వాళ్ళందరూ దెయ్యాలే. అర్థమవుతున్నాయా? ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి, పగ పెట్టుకోకూడదు. సూర్యుడు సాయంకాలానికి కిందకి వెళ్ళిపోతాడు, చల్లబడిపోతుంది. ఎంత ఎండ ఉన్నా సాయంకాలం చల్లబడిపోతుంది. ఎంత కోపమున్నా, ఎంత ద్వేషమున్నా సాయంకాలానికి చల్లబడిపోవాలి. అన్నా ప్రైజ్లాడ్, అన్నా అక్క ప్రైజ్లాడ్ అని మాట్లాడాలి. అందరితో సమాధానము కలిగి ఉండండి అన్నాడు యేసయ్య. 2, శత్రువును ప్రేమించండి. నా ఇప్పుడు చూడాలిటో, ఎందుకు ముచ్చట చేస్తారు? సైతానా, దయ్యమా. మీరు ఇక్కడ ఏ పరిస్థితుల్లో మాట్లాడకూడదు. కొంపసలో నుంచి దాటి ఆటోలో ఎక్కి, ఆటోలో ఇక్కడ దిగి, ఇక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళేంతవరకు ఎవరు మాట్లాడినా 101 దెయ్యాలు ఆవరిస్తాయి. ఎవరు మాట్లాడకూడదు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుడి మాట వినాలి. నా బతుకాలంలో, నా జీవిత కాలంలో యేసుప్రభువుని నమ్మిన దగ్గర నుండి ఎక్కువ దెయ్యాలు ఆడవాళ్ళని పట్టుకున్నాయి. ఎక్కువ దెయ్యాలను వదిలించాను నేను. ఇగో కొన్ని గుర్తులు ఉన్నాయి నా దగ్గర. వాళ్ళకి గాజులు పగిలిపోయి చీరేసినాయి. గాజులు 3 దెయ్యాలు. ఏమన్నాయో తెలుసా? ఒక దెయ్యాన్ని ఇంకో దెయ్యాన్ని చేయి పట్టుకోమంటే ఒక దెయ్యం అంటుంది, అది మాలదే, నేను కమ్మ, అది మాలదే, నా చెవు పట్టుకుంటుందా? పట్టుకోమను, చూస్తాను అంటుంది. చింత చచ్చినా. దెయ్యాలు కూడా ఎంత పొగరు చూసారా? పొగరు. నేను పంతానికల్లా పట్టుకో అన్నారు. పట్టుకుంటావేనే అని నోరు తెరిచిందండి. నోరు తెరిచింది, పచ్చి బూతులు మాట్లాడతాం. తెలిసిందా మీకు? దెయ్యాలంటే ఆత్మకు సావు ఉంటుందా? ఉండదు. శరీరం మట్టి అయిపోతుంది, కానీ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఎక్కువ మాట్లాడతారో వాళ్ళ లోపలికి వస్తాయి. ఎవరు ఎక్కువ చెడు మాటలు వింటారో వాళ్ళ లోపలికి వస్తాయి. ఎవరు ఎక్కువ మనుషుల లోపల తప్పులు వెతుకుతూ ఉంటారో వాళ్ళ లోపలికి వస్తాయి. ఇక్కడ లేవా? మీ లోపల లేవా? అందుకని నీరు లేని చోట్ల అపవిత్రాత్మ తిరుగుతూ ఉంటాడు.
దేవుని వాక్యం వినగానే, పాట పాడగానే, వాక్యం చదువుగానే నువ్వు దేవుని పాదాల మీద పడి ఎప్పుడు కూడా కన్నీరు 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 కన్నీరు, దుఃఖపడువారు ధన్యులు. ప్రపంచంలో ఎవడండి గొప్పోడు? ముఖేష్ అంబానీ కాదు గొప్ప, ఆడు గోసి కూడా ఉండదు దానికి. రేపు ఆడు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు, మన అందరం చచ్చిపోతాం. నమ్మినా చచ్చిపోతారు, నమ్మకపోయినా చచ్చిపోతారు. చావు అంతం కాదు, చావు ప్రారంభం. తిరిగి లేస్తారు, వాళ్ళు దిగంబరులుగా లేస్తారు, నువ్వు మహిమ వస్త్రముతో లేస్తావు. మహిమ అంటే మెరుపు, మెరుపు లాంటి బట్టలు నీకు ఇచ్చాడు. నీకు ఉద్యోగం ఇయ్యలా, పదవులు ఇవ్వాల, బంగారం ఇయ్యలా, ఏమి ఇయ్యలేదు అనుకోవద్దు. పేదోళ్ళం పేదోళ్ళం అనుకోవద్దు. నీ తండ్రి పేదోడా? నీ తండ్రి పేదవాడా? ఐశ్వర్యవంతుడయ్యుండి పేదవానిగా వచ్చాడు. మనం ఎవరిమి? పేదోళ్ళం. పుట్టుక నుండి పేదోళ్ళం. పుట్టుక నుండి బంగారం ఉందా? పుట్టుక నుండి బట్టలు ఉన్నాయా? పుట్టుక నుండి ఎవరైనా సోడకాయ అంత పిల్లగాడు పుడతారు. అందరు పుట్టినప్పుడు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. చదువు లేదు, జ్ఞానము లేదు, ఏమీ లేదు. ఒంటి మీద బట్టలే లేవు. మనం పేదవారు. మనలను ధనవంతులుగా చేయుటకు దేవుడు పేదవానిగా వచ్చాడు. ధనవంతుడు ఒకడుండెను అనుందా బైబిల్లో? పేదవాడు ఒకడుండెను, లాజరు అనే దరిద్రుడు ఒకడుండెను. దరిద్రుడు అంటే ఎవరు? యేసయ్యే దరిద్రుడు. ఆయన దరిద్రుడిగా పుట్టాడు. అందరూ కొంపసలో పుడతారు, హాస్పిటల్లో పుడతారు. కానీ యేసు ప్రభు వారిని రోడ్డు మీదే జన్మనిచ్చింది వాళ్ళమ్మ. జన్మనిచ్చి ఆ చలికి తట్టుకోలేక తీసుకొని వెళ్ళి దూరంలో అన్ని గాడిదలు, తర్వాత ఆవులు, పశువులు ఉండిన పశువుల పాకలోనికి తీసుకొని వెళ్ళారు. పుట్టక పశువు పాకలో పుట్టలేదు ఆయన. ఆయన రోడ్డు మీదనే జన్మనిచ్చింది. భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడికి చోటు లేదు. స్థలం ఇయ్యండి. బైబిల్ గ్రంథంలో చిన్న మాట, స్థలం ఇయ్యండి. ఆయన కన్నీరు విడిచాను. అబ్బా, 2 మాటలే చిన్నగా ఉన్నాయి. కన్నీరు విడిచాను. నేను ఒక్క మాట చెబుతాను. శవనిచ్చిపేలోకి వచ్చి కూర్చున్న మీకు ఎవరికి చెప్పకండి. మీ మందిరంలో, మీ ఊళ్ళో ఎవరికి చెప్పొద్దు. నేను చెప్తున్నాను. మీ గుండెకాయలు భద్రపరచుకోండి. ఆడవాళ్ళని అసలు నమ్మొద్దు. వీళ్ళ నోట్లో ఆవగింజ కూడా తాగదంట. ఆకాశానికి అయినా అంత ఉంటుంది, కానీ వీళ్ళకి అసలు ఆశగా అంతే లేదన్న సామెతలో. సరే, మంచిది. ఒక రహస్యం చెప్తాను. కన్నీరు కార్చేవారు యేసయ్య దగ్గరికి వెళ్తారు, ఏడ్చేవారు యేసయ్య దగ్గరికి వెళ్తారు, నవ్వేవాళ్ళు నరకానికి వెళ్తారు. ఇప్పుడు మీకు ఏది కావాలో కోరుకోండి. ఏది కావాలో చాయిస్ ఏది కావాలి? భూలోకంలో బతికే దినాలు మాకు ఏడుపులు కావాలి, ఏడుపులు కావాలి, ఏడుపులు కావాలి, దుఃఖాలు కావాలని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెత్తగా ఉన్నారంటే అందరూ అదే కోరుకుంటున్నారా? మరి అంత సూపర్ భక్తులాగా ఉండొద్దు, దొంగ భక్తిలాగా. అర్థమవుతుందా? యేసయ్య ఏం కోరుకున్నాడు? కష్టములు, కన్నీరు, బాధలు కోరుకున్నాడు. కన్నీరు మున్నీరుగా విలపించుచుండెనుగా. ఆయన ఏడ్చాడు. మార్తా మరియలు ఏడుస్తుంటే ఏడ్చాడు. నువ్వు ఒంటరిగా కష్టములో, దుఃఖములో, బాధల్లో, చింతల్లో నీ పిల్లల గురించి నువ్వు గదిలోకి వెళ్ళిపోయి యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తుంటే యేసయ్య నిద్రపోయే దేవుడా, సుఖించే దేవుడు అనుకుంటున్నారా? ఆయన నీ ప్రక్కనే కూర్చొని ఏడుస్తాడు. ఆయన తన పిల్లలు ఏడిస్తే ఏడ్చేవాడు, నవ్వితే ఆనందంగా ఉండేవాడు. తల్లి తన బిడ్డలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరుతారు. తల్లిదండ్రులు బిడ్డలు ఏమని కోరుకుంటారు? సెలైన్ ఎక్కాలి, రోజు హాస్పిటల్లో ఉండాలని ఎవరు కోరుకోరు. ఆరోగ్యంగా ఉండాలనే. లోకములో ఉన్న ఈ తల్లికే ఎంత ప్రేమ అయితే ఆకాశములో ఉన్న దేవుడికి ఎంత ప్రేమ. ఆయన కన్నీరు విడిచాడు. ఆయన అడుగుతున్నాడు, స్థలం ఇయ్యండి, స్థలం ఇయ్యండి. చిన్న మాట.
మత్తయి సువార్తలో ఉంది ఈ మాట. స్థలం ఇవ్వండి, నాలికలో, కన్నుల్లో, చెవుల్లో స్థలం ఇవ్వండి, సమయంలో స్థలం ఇవ్వండి, దేవునికి మీ కొంపలో స్థలం ఇవ్వండి. పందులు వచ్చి పడతారు మీ ఇళ్లలో, ఓ తింటూ ఉంటారు సెలవుల్లోకి వచ్చి పందులు. ఏసైకి స్థలం ఇవ్వండి. దేవునికి మీ జీవితంలో ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు స్థలం ఇచ్చారో, దేవుడి కొరకు ఎన్ని అడుగులు వేశారో, ఎంతసేపు దేవుడి కొరకు గడిపారో అన్నీ లెక్క ఉన్నది. వాని క్రియల చొప్పున దేవుడు వారికి జీతం ఇస్తాడు. నేను ముగిస్తున్నాను. ఆరాధనలోనికి వెళ్దాము. కింద నుండి పైకి వెళ్దామా, పై నుండి కిందకు వద్దామా? చెప్పాలే. కింద నుండి, ఎందుకంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4, 5 అంటే మా అబ్బాయి 1వ తరగతి చదవడు, ఏకంగా 10లోనే కూకుంటాను అంటున్నాడండి. అంటే ఏ మాస్టర్ అని ఒప్పుకుంటాడా? ఎవడైనా సరే కింద నుండి పైకి, తాటాకి ఇంటిలో నుండి పెంకు ఇంటిలోనికి, పెంకు ఇంటిలో నుండి డాబాలోనికి. ముందు నడిచి వెళ్ళాం, తర్వాత సైకిల్ వచ్చింది, తర్వాత అది అంచెల మీద కింద నుండి పైకి వెళ్తాం. మానవుడైన వాడు ఎవడు కూడా కింద నుండే పైకి వెళ్తారు. కానీ యేసయ్య కింద నుండి పైకి వెళ్ళా, పై నుండి కిందకి వచ్చాడు. అబ్బా, మీరు యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు కిందకే రావాలి. మీ మాట కింద ఉండాలి. రోజు కిందకంటే ఏంటి? మెట్లు 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 దిగుతూ ఉండాలి. అర్థమవుతుందా? ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. 7 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పను కానీ 7 మెట్లు. దానిలో దాసుని స్వరూపం. చెప్పండి, అందరికి చెప్పండి. ఏ స్వరూపం? దాసుడు అంటే ఏంటో తెలుసా మీకు? ఎందుకు చెప్పమంటే చెప్పటమేనా? దాసుడు అంటే ఏంటి? ఇదివరకు పశువులు కొన్నట్లుగా, మేకలు బర్రెలు కొనుక్కున్నట్లుగా మనుషులు కొనుక్కొని వస్తారు. మనుషులు కొనుక్కొని వచ్చినప్పుడు ఆవిడ దాసుడు. ఆడికి చెవులో బొక్క పొడుస్తారు. వాడు దాసుడు అంటానికి అదే గుర్తు. బైబిల్ గ్రంథంలో ఉంది ఈ మాట. ఆడు దాసుడు. ఆడు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దాసుడు అంటే వాడికి అమ్మ ఉండరు, నాన్న ఉండరు, అక్క ఉండరు, చెల్లి ఉండదు, న్యాయం ఉండదు, ఏముండదు. యజమానుడు పడేస్తే తింటాడు. ఎందుకు నాకు ఇది వేసావు, నాకేంటి అన్నం పెట్టలేదు అంటానికి వీల్లేదు. వాడు దాసుడు. ఒకరోజు ఒక దాసుడు పింగాణి అన్నములో తీసుకొని వెళ్తూ కాలు జారిపోయి టపక్కమని పింగాణి ప్లేట్ కింద పడిపోయింది. అది ముక్కలుగా ఇరిగిపోయింది. అప్పుడు ఆడంటాడు యజమానుడు, ఒరేయ్, నువ్వు తెచ్చుకున్న ప్లేటు చాలా ఖరీదైంది. నా ప్లేట్ కంటే నిన్ను కొనే స్థితే చాలా తక్కువ. ఎరా, నీ కళ్ళు కాకినాడ వెళ్ళిపోయినాయా? ఒళ్ళేమో ఒంగోల్లో పడేసావా? అరే, తక్కిన దాసులను పిలుస్తున్నాడు. ఈడు కాళ్ళు చేతులు గట్టిగా కట్టి వెనక్కి కట్టేసి, చేపల చెరువులు ఉండేవి వాళ్ళకి, చెరువులో పడేసేయండి అన్నారు. అంటే వాడు కాళ్ళు చేతులు కట్టేసి, అయ్యా నన్ను ఎందుకయ్యా ఇట్లా కట్టేస్తున్నారు, ఒరేయ్ కట్టబాకండి రా అంటానికి లేదు. వాడిని తీసుకెళ్ళి పడేస్తారు. దాసుడు అంటే ఎదురు చెప్పలేడు. దాసుడు. దేవుడు బహు పేదవాడు. యేసుప్రభు వారికి సమాధి కూడా లేదు, తెలుసా మీకు? సమాధి కూడా లేదు. వేరొక ఆయన సమాధి. ఒకటే చొక్కా. మీకు ఎన్ని చొక్కాలు ఉన్నాయి? ఎన్ని చీరలు ఉన్నాయి? నేను అడిగానా? మీకు తెలుసు కదా. పక్కనోడికి ఇవ్వకండి. పేసనారి వాళ్ళకి ప్రెసిడెంట్లు ఆడవాళ్ళు ఇయ్యరు. వాళ్ళే రింగును గురికిలాగా తిరుగుతూ ఉంటారు. అదే అద్దం ముందు కూకొని సోకులు చూసుకుంటా. యేసయ్య ఏమన్నాడు? 2 ఉంటే 1 ఇవ్వండి అన్నాడు. 2 చీరలు ఉంటే 1 పక్కన వాళ్ళకి. అరే, పక్కన వాళ్ళు తెల్ల చీర కట్టుకో రాకుండా వచ్చారా? అరే, వాళ్ళకి IVF డ్రెస్ లేదని ఎప్పుడని అనుకున్నావా? సైతానా 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 సైతానా.
అరే వాళ్ళు పాతవి అయిపోయినాయి, వాళ్ళ క్యాపులు పాతవి అయిపోయినాయి, నా దగ్గర 4 కొనుక్కున్నాను, దేవుడికి ఇవ్వాలి అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? సైతానా 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 సైతానా. సైతాన్లు మగయ్యి ఉంటాయి, ఆడయ్యి ఉంటాయి. యేసయ్య ఎవరో తెలుసా? పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు చూలాలి గర్భమందు ఎముకలెదిగిన రీతిగా నాటి నుండి నేటి వరకు ఇచ్చుచుంటివి ప్రభువా, ఏమి నిన్ను అడుగను ఏమియలేదని. ఏమీ లేదు చెప్పు. దేవుడు నీకేమీ లేదో చెప్పు. నా కన్ను ఇలా, చెవి ఇలా, గుండెకాయ ఇలా, ఊపిరితిత్తి ఇలా, కిడ్నీలు ఇవ్వలా, అయ్యివ్వలా, ఇవ్వలా, తిండి ఇవ్వలా, బట్టలు ఇవ్వలేదు, అమ్మని ఇలా, నాన్నని ఇవ్వలా, మంచం వేయలేదని ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నీ ఇచ్చాడు, కానీ నువ్వు ఇయ్యవు. చెవి ఇయ్యవు, చెడిపోయినట్టుకి ఇస్తావు. నోరు ఇవ్వవు, పాటలకి ఇవ్వు, ప్రార్థనకి ఇవ్వు. అన్నం పెట్టాలి నోటితో. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. దెయ్యాలు అందరూ చూస్తూ ఉంటాయి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మంచం దిగ్గానే స్తోత్రం నాయన. దెయ్యాలు ఊకిన నాయపే చూస్తూ ఉంటాయి, తలుపు లేకుండా చూస్తూ ఉంటాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు ఎన్నెన్నో చెప్పుకోకాక కుక్కతోక వంకర గదరా సుమతి. హల్లెలూయా 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 హల్లెలూయా. వీళ్ళకేమో 3 పూటలు పెట్టాలంట, వీళ్ళేమో యేసయ్యకి అన్నం పెట్టరు. ఒక నాన్న అడుగుతున్నాడంట, అమ్మాయి ఆకలేస్తుందమ్మా. నీ ఆకలి నాశనం అయిపోను ఏంటి? నేను పెట్టినప్పుడే తిను ఏంటి? అంత ఆకలేంటి? మళ్ళీ అడుగుతాడా నాన్న? అడుగుతాడా? అడగకుండానే పెట్టేవాళ్ళే కూతురు, కొడుకు. నానా ఏం కావాలి నానా? ఏం తింటావు నానా? తిన్నానా? ఇప్పుడే కదమ్మా తిన్నది. తిన్నానా? ఎప్పుడో తిన్నావు నాయన, ఇంకా తిన్నాయన అని అంటూ ఉంటే ఆ బిడ్డను చూడగానే నాన్న కడుపు నిండిపోతుంది. ఆ బిడ్డ ప్రేమతో పలుకుతున్న పలుకులు చూడగానే పొట్ట నిండిపోతుంది. ఊరక మైల్ రాయిలాగా వినమంటే శవనిచ్చిపోయేవాళ్ళ తర్వాతే ప్రపంచంలో వినేవాళ్ళు ఎవరంటే కొండంత చెవు చాట అంత వేసుకొని ఊకినే వింటారు. ప్రసంగం చెప్పాలే కానీ కొండవీడి శాంతాడంత తెల్లవారు చెప్పాలే కానీ వింటానే ఉంటారు. ఒక్కళ్ళు చెయ్యరు. జ్ఞాపకం చేసుకోనండి. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వండి. 24 గంటల్లో 3 గంటలు దేవుడికి ఇవ్వండి. 3 అధ్యాయాలు చదవండి. ప్రాణము మందిరములోనే పోవాలి తప్ప కొంపలో పోకూడదు. దయ్యమైపోతావు. అర్థమవుతుందా? అవసరమైతే నా ప్రాణమైనా వదులుకుంటాను కానీ నీ వాక్యమును వదులుకోను అని నువ్వు ప్రమాణం చేసావు. ఎప్పుడో చేసావులే, మర్చిపోయే ఉంటావు. కానీ ఆకాశము భూమి రికార్డ్ అయిపోయింది నువ్వు పలికిన పలుకులు. అర్థమైందా? ఎప్పుడైనా మానేసేవనుకో, ఏ స్థితిలోనైనా మానేసేవనుకో, నువ్వు భర్తను విడిచిపెట్టిన భార్య అవుతావు. మాట తప్పావు, గాడి తప్పావు, ట్రైను పట్టాలు తప్పిందనుకోండి, స్టేషన్కి వస్తుందా? బస్సు రోడ్డు దిగిందనుకోండి, ఏం చేస్తుంది? కాలువలో కొట్టుకుపోతుంది. మాట తప్పొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా హల్లెలూయా. షారోను పొలములో దెయ్యాలు అట్లే చూస్తాయి. షారోను పొలములో ఏంటి? షారోను పొలంలో అనగానే మీకు దానికి పూర్తిగా రావాలి. రోజు బైబిల్ చదివితే. దయ్యాలు బైబిల్ చదవు. నిజమైన క్రైస్తవులు బ్రతికున్న వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ అయిపోవాలి. ఎన్ని సంవత్సరాలు అయింది యేసయ్య నమ్ముకొని? కింద పడి సావాలి, సిగ్గుపడి సావాలి, అవమానంతో చావాలి. బైబిల్ చదవలేదంటే నోరుమి యేసయ్యా, మాట్లాడబాకేసయ్యా అని అర్థం.
మీకు కళ్ళు అంటూ ఉంటే, చదువు అంటూ దేవుడిస్తే దేవుడి కొరకు ఉపయోగించండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. యేసు ప్రభువారు నేను అన్నాడు ఆయన. పుష్పాలలో ఏముంటుంది? ఒకటి ఆకర్షణ, రెండు సువాసన. మాట్లాడట్లా. రెండు నువ్వు నెత్తిలో పెట్టుకుంటావా ఏమి? మరి మీరు మెత్తగా ఉండాలి. మాకేం తెలుసండి, మాకేం తెలీదు అనాలి. పువ్వుల్లో ఏముంటుంది? అదే మీరు మంచోళ్ళు. ఈ దిక్కుమాల వాళ్ళకి ఏం తెలీదు, తెలిసినా కానీ మాట్లాడట్లా. సువాసన ఉండాలి, అందం ఉండాలి, పరిమళ వాసన ఉండాలి, దానిలో మకరందం అంటే తేనె ఉండాలి. మన ఇండియా దేశం అంతటిలో ఒకటి బెంగళూరు, రెండు కేరళ. అత్యధికముగా మన ఇండియా దేశంలో అత్యధికంగా పువ్వులు పోస్తాయి. జాస్మిన్ ఏమంటారు? మాకు తెలీదు అనాలి. ఎట్లా చూస్తున్నాడే, అది సూపరు. జాస్మిన్ని మల్లెపూలు అంటారు. అర్థమవుతుందా? దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు. కొన్ని మొగ్గలుగానే ఉంటాయి, మూతులు ఎప్పవు, చేతులతో చప్పట్లు కొట్టవు, పెదాలు ఎప్పవు, నోరు వెప్పవు. మొగ్గలుగా ఉంటేనే సువాసన ఉండదు. కొంతమంది రేఖలు విప్పుతారు, మొగ్గలు ఏమవుతాయి? పువ్వులుగా మార్చబడుతుంది. ఆ రంగును చూచి రైతులు కోసి విదేశాలకు పంపిస్తారు. వాటిని చక్కగా గ్రైండ్ చేసి మిషన్లో పంపించి దానిలో ఉన్న పిప్పి కిందకి వేసి పైన ఉండినటువంటి రసం, ఆ రసం పైన నూనె ఏర్పడుతుంది. వేసి దానిలో సుగంధ ద్రవ్యాలు కలిపి, కెమికల్స్ కలిపి అద్భుతమైనటువంటి సువాసనకరముగా మార్చబడుతుంది. ఆ పువ్వు నలిగిపోతేనే కానీ సువాసన రాదు. అర్థమవుతుందా? నలిగిన మనసును, విరిగిన మనసును దేవుడు అలక్ష్యము చేయడట. మెత్తని మనసు, ఎదురించని మనసు, తలకాయ తెంచుకునే మనసు లోపల పవళిస్తాడు ఆయన. మనసే నీ మంచమయ్యుండగా మనసార నిన్ను కొలువగా. మెత్తని పరుపు నువ్వు ఎంత ఇష్టపడతావో, మెత్తని మనసు, మెత్తని మాట. అమ్మా దాహానికి నీళ్ళు ఇస్తావా? ఆ మెత్తని మాటకే ఆమెకి సగం దప్పికి తీరిపోయింది. అమ్మా ఎవడు నీ మీద రాయి వేయలేదా? మెత్తని మాట. అబ్బా ఆ మాటకి ఆమె శరీరంలో ఉన్న నిప్పులన్నీ సగం తగ్గిపోయినాయండి. యేసు ప్రభువారు నలిగిపోయాడు, విరిగిపోయాడు, రూపం పోగొట్టుకున్నాడు. ప్రపంచమునకు సువాసనకరముగా మార్చబడ్డాడు. దేవుడి పిల్లలమైన మనము నలిగిన మనసుతో, కన్నీళ్లతో, పశ్చాత్తాపముతో పాట పాడుతున్నప్పుడు, స్తుతించుచున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడికి సువాసన. మనము విని పారేసాము, చాలా రోజుల క్రితము విని పారేసాము. మరియా మిక్కిలి విలువైన అచ్చ జటామాంసి అనే అత్తరు యేసు ప్రభు వారికి పోసిందట. అక్కడ రాయబడిన మాట ఏమంటే మిక్కిలి విలువైనది. ఏది నీకు మిక్కిలి విలువైనది? బంధువుల, రాబంధుల, పందుల, చుట్టాల, కడుప, ఇల్ల? ఏది నీకు మిక్కిలి విలువైనది?
ఆమెకు మిక్కిలి విలువైనది ఆనాడు యేసయ్యకు పోసింది. ఎట్లా పోసిందో తెలుసా? అది అహరోను తలపై పోయబడి తన గడ్డముపై కారే, అంగిల అంచుకు దిగజారిన పరిమళ తైలము వలెనుండో. ఇల్లంతా సువాసనతో నింపబడిందట. ఇల్లు అంతా అనండి ఒకసారి, ఇల్లంతా అనండి. నువ్వే కదిలే ఇల్లు. పరలోకములో ఉన్న దేవుడి యొక్క సువాసన, దేవుని వాక్యమట, గడ్డము, కళ్ళు, ముక్కు, భుజాలు, అంగి అంతా కూడా దిగజారిపోయిన పరిమళ వాసన. యేసు ప్రభు వారి పేరే పరిమళయ్య. పరిమళము, సువాసన, ఆయన పలుకులు సువాసన. మీరు ప్రియులైన దేవుని పిల్లల వలె అని రాయబడి ఉన్నది. దేవుడికి ఇష్టమైన వారెవరంటే వారు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య మాట తప్ప ఏమీ మాట్లాడరు. సాడీలు చెప్పరు, చెడ్డ మాటలు చెప్పరు, ఊరోళ్ళ గురించి చెప్పరు. ఒకవేళ చెప్పినా సరే చెవులు మూసుకుంటారు. ఎందుకని? పరిమళ తైలం పోయబడింది. మందిరములోనికి వచ్చి కూర్చున్నప్పుడు పరలోకములో ఉన్న దేవుని యొక్క మాట, దేవుని పాట, దేవుని స్తుతులు, దేవుని వర్తమానము నీ తల మీద నుండి పోస్తున్నాడు ఆయన. పరిమళ వాసన. ఎంత అద్భుతమండి! యేసయ్య నలిగిపోయి విరిగిపోయాడు. సరే, మరియా మిక్కిలి విలువైంది. జ్ఞాపకం చేసుకో. శవనిచ్చి పీకొచ్చే కూర్చున్న నీకు యేసయ్య పాదాలు, యేసయ్య పాటలు, యేసయ్య ఆరాధన, యేసయ్య స్తుతులే మిక్కిలి విలువైనదిగా ఉండాలి. డబ్బు కానీ, ఇల్లు కానీ, సంపాదన కానీ, బంధువులు కానీ విలువైనదిగా ఎంచుకుంటే దేవుడిని అసహించుకుంటున్నావు అని అర్థం. ఎందుకు దేవుడు ఆమె పేరు ప్రత్యేకంగా రాసి పెట్టాడు? దేవునికి మొదటి స్థానం ఇచ్చింది. నువ్వు ఏ స్థానంలో ఇస్తున్నావో నీకు తెలుసు. బైబిలు ఎప్పుడు చదువుతున్నావో, ఎప్పుడు ప్రార్థనకు వస్తున్నావో, ఎప్పుడు ఆరాధనకు వస్తున్నావో, మందిరంలోనికి వేసిన బరకాల మీద కూర్చోటానికి వస్తున్నావా, వేయటానికి వస్తున్నావా, పని చేయటానికి వస్తున్నావా, చేసిన దాన్ని తినటానికి వస్తున్నావా, అన్నీ తెలుసు ఆయనకి. దేనికి నువ్వు మొదటి స్థానం ఇస్తున్నావో, పెళ్ళికా, దినాలకా, ప్రయాణాలకా, ఏది నీకు మొదటి స్థానమో? మిక్కిలి విలువైంది. విలువైనది అని రాయిలా, మిక్కిలి విలువైనది నా యేసయ్య. సరే, ఆమె ఆనాడు అత్తరు పోసింది. అది ఆర్టిఫిషియల్ అత్తరు, అంటే పువ్వులలో నుండి తయారు చేయబడిన అత్తరు, సెంటు, మరి అచ్చ జటామాంసి, అది తయారు చేయబడింది. సరే, మంచిది. ఈనాడు దేవుడు ఆత్మ కనుక ఆమె పోసిన పరిమళ తైలము కంటే నీ నాలికలో నుండి, పెదాలలో నుండి వచ్చే ఆరాధన ఆమె కంటే విలువైనది. హల్లెలూయా! ఒకరోజు యేసయ్య దగ్గరికి, యేసయ్య మీ అమ్మ, మీ చెల్లెళ్ళు వచ్చారు నాయన అన్నాడు. నాకు అమ్మెవడు, నాన్నెవడు? నా మాట విని దాన్ని కడుపులో పెట్టుకున్నవాడే నా అమ్మ. ప్రభువా, మరే నువ్వు ఏ కడుపులో పుట్టావో ఆ కడుపు, ఎవరి దగ్గర పాలు చీకావో వాళ్ళు భూమి మీద గొప్పవారు కదా నాయనా అన్నారు. ఓ, వాళ్ళే గొప్పవాళ్ళు అంటే తన అమ్మని ఏమన్నాడు? నేను ఎవరి కడుపులో వచ్చానో, ఎవరి పాలు చీకానో వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ ఆమె కంటే గొప్పవారు ఎవరో తెలుసా? నా మాట విని కడుపులో దాచిపెట్టుకున్నవారు ఆమె కంటే గొప్పవారు. హల్లెలూయా!
హల్లెలూయా. మరియ కంటే ఇప్పుడు మరియ మిక్కిలి అచ్చజటామాంసి ఆయన తల మీద పోసింది, ఇల్లంతా సువాసన అయిపోయింది. బా, ఆమె చేసిన పనులట ఈ రోజు వరకు మనం చెప్పుకుంటున్నాం. దేశమంతా, ప్రపంచమంతా బైబిల్ గ్రంథం ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ఉంటుంది బైబిల్ గ్రంథం? బైబిల్ గ్రంథం ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ఏ బోధకుడు ఉంటాడో అక్కడ ఆమెను గురించి చెబుతారట. ఈరోజు ఆమె గురించి చెప్పుకున్నామా? చెబుతాను అని నేను అనుకున్నానా? వింటాను అని నువ్వు అనుకున్నావా? అబ్బాబ్బాబ్బా, దేవుడు అండి అంత గొప్ప చేస్తాడు. ఎందుకని? మిక్కిలి విలువైంది దేవుడికి ధారపోసింది. మన జీవితంలో మనందరికీ శవనిచ్చిపోయే వారికి మిక్కిలి విలువైంది ఆరాధన, 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 ఆరాధన. దెయ్యాలు పాడో, ఆరాధన, ఆరాధన. ప్రేమించేదం. దయ్యమా, నువ్వెందుకు పాట పాడతావు? నువ్వు కొంపను ప్రేమిస్తావు, బంధువులు ప్రేమిస్తావు, పందులు ప్రేమిస్తావు, రాబందులు ప్రేమిస్తావు, ఇల్లు వాకిలు ప్రేమిస్తావు. ఎప్పుడొచ్చావు నువ్వు? ఎప్పుడొచ్చావు నువ్వు? సైతానా. ఫస్ట్ లైన్లో కూర్చున్నారు, సెకండ్ లైన్లో కూర్చున్నారు, థర్డ్ లైన్లో కూర్చున్నారు. ఎంత దూరం అయినా సరే మిక్కిలి విలువైనది నా యేసయ్య సమయం. నేను వెళ్ళాలి, నేను దేవుడు పని చేయాలి, నడ్డి వంచాలి, ఏ పని చేయకూడదు. నా దేవుడు మందిరములో దేవుని కొరకు నడ్డి వంచి కొంచెం అరంగుళం పనిచేసిన నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న నమ్మకంతో వచ్చారు. నువ్వెట్లొచ్చావు? సరదాగా పాట పాడుతున్నావా? సడన్గా పోతావు. అసలు ఎండాకాలం అసలు పోవద్దు. మొన్నటిదాకేమో వర్షాకాలంలో ఆడేమన్నాడు అంటే, తవ్వుతూ ఉంటే నీళ్ళు వస్తున్నాయండి, నీళ్ళు తోలేక సత్తన్నానండి, మీ సంఘస్థులకి చెప్పండి ఎప్పుడు చచ్చిపోయినా కానీ వర్షాకాలంలో చచ్చిపోవద్దని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? అబ్బాబ్బాబ్బా, తోలేక సత్తనానండి, గడ్డ ఎరగట్లేదండి, మట్టి చాలా గట్టి పడిపోయింది అంటున్నాడు. అందుకని ఎండాకాలం సావద్దు. నీ ఇష్టమేనా? చలికాలం సత్తవా? నువ్వు ఎప్పుడు యేసయ్యను చంపుతావో అప్పుడే చచ్చిపోయిన దాని కింద లెక్క. పాటలు, ప్రార్థన, ఆలయము, ఆరాధన చంపొద్దు. రోజు చచ్చిపో. పౌలు భక్తుడు ఏమన్నాడు? ఇక జీవించునది నేను కాను, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. ఆయనే. ఇక నేను కాదు, సౌలు అనే సింహము కాదు, గొర్రెపిల్ల. దినమెల్లా చచ్చిపోతున్నాను. అబ్బా, ఏమన్నాడండి ఆయన! అందుకే ఈ మాట అన్నాడు, అన్నట్లుగా నడిచాడు. కనుకనే ఏమన్నాడు తెలుసా? బైబిల్ గ్రంథములో కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు, కానీ నేను యేసయ్యను అనుసరించి నడుస్తున్నాను, మీరు నన్ను అనుసరించండి. ఆయన పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. ఎవరు? దమ్మున్న పౌలు భక్తుడు. అర్థమవుతుందా? అది ఆయన ఏమన్నాడు తెలుసా? దినమెల్ల ప్రభుకై వదింప బడియో నాటే గొర్రెలమన్నాడా, పందులమన్నాడా? చెప్పండి, మీకెందుకు తెలిసినట్టుగా. గొర్రెలమన్నాడా, పందులమన్నాడా? గొర్రెలమన్నాడు. గొర్రె ఎప్పుడు తలకాయ ఉంచుద్ది, కాపరి ముందు ఉంటాడు గొర్రెలకి. మీకేం తెలుసు? మీకేమైనా గొర్రెలు ఉన్నాయా? మీకేం తెలుసు? మా కైకిరి వాళ్ళకి చెబుతారు, కాపరి ముందు ఉంటాడు, గొర్రె వెనకాల ఉంటుంది, తలకాయ ఉంచే నడుచుద్ది.
తర్వాత మేత తినేసినాక, మందిరంలో మేత తినేసినాక, ఒక గంటన్నర సేపు వాక్యం తినేసినాక ఇంటికి వెళ్ళిపోయి హోంవర్క్ చేస్తుంది. ఎవరు? పంది కాదు, గొర్రె. ఏం వర్క్ చేస్తుంది? హోంవర్క్. కొంచెముగా ఏం చేస్తుంది? నెమరు వేస్తూ ఉంటుంది. అందుకని యేసయ్య అన్నాడు, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానం చేసేవాడు, నెమరు వేసేవాడే గొప్పవాడు. ముఖేష్ అంబానీ గొప్పవాడు కాదు, నరేంద్ర మోడీ గొప్పవాడు కాదు, భారతదేశంలో ఏ మానవుడు గొప్పవాడు కాదు. దేవుడు మాటలను 6 రోజులు దివారాత్రులు నెమరు వేసేవాడే గొప్పవాడు. మిక్కిలి విలువైన వాడు యేసయ్య. ఇప్పుడు బట్టల కంటే శరీరము గొప్పది, శరీరము కంటే ఈ కూడా ఆడవాళ్ళు చెప్పాలా? మీరు చెప్పరే? మీరు ఆడా మగ? మగ చెప్పాలి. బట్టల కంటే, బట్టలు సాయంకాలానికి చెమట వాసన గబ్బు అయిపోతాయి, తీసి అవతల పడేస్తాం, మళ్ళీ కొత్త వేసుకుంటాం. మరి శరీరం కూడా జబ్బు అయిపోద్ది, రోగం అయిపోద్ది, బలహీనత అయిపోద్ది, దాన్ని కూడా నరికి అవతల పడేస్తామా? అందుకని బట్టల కంటే ఏది గొప్పది? శరీరం గొప్పది. శరీరము కంటే అంటే తెలిసినట్టుగా చెప్పమన్నారు కానీ ఓకే చెప్పేస్తున్నారు. భోజనాన్ని కూకున్నట్టు. ఇప్పుడు కాదు భోజనాలు, సాయంత్రం, రాత్రి, సాయంకాలం ఆ ప్రార్థన అయినాక. బట్ట కంటే శరీరం గొప్పది, శరీరము కంటే డబ్బు గొప్పది. తలకాట ఊపొద్దు. శరీరం కంటే ఏది గొప్పది? ఒకటి జ్ఞాపకం చేసుకో. 7HP వచ్చిన నువ్వు కానీ, నేను కానీ, కూర్చున్న వాళ్ళు కానీ, బోధించే వాళ్ళు కానీ, ఎవరైనా సరే, దేవుని దశంభాగం ఇవ్వకపోతే దొంగ, కానుక ఇవ్వకపోతే దొంగ, ప్రథమ ఫలములను ఇవ్వకపోతే దొంగ. యేసుప్రభు వారి దగ్గర రేపు బోన్లో నుంచున్నప్పుడు దొంగ, అరే నేనే గారా నీ కాళ్ళు చేతులు ఇచ్చింది, నేనే కదా 100 రూపాయలు ఇచ్చింది, నా భాగాన్ని నాకు ఇచ్చావా అంటాడు. ఒకరోజు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ఏమయ్యా మీ బోధకుడు పన్ను కట్టడా అన్నాడు. కడతాడయా. ప్రభువా ఆడేంటో వచ్చిన నాయన మరి పన్ను కట్టాలంట అన్నాడు. సరే కడదాం, మనం పన్ను తప్పకుండా కట్టాలి కదా. సరే నువ్వు వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి గాలం తీసుకెళ్ళి అన్నాడు. ఎవడైనా సముద్రం దగ్గరికి గాలం తీసుకెళ్తాడా, వల తీసుకెళ్తాడా? మీరేమో చేపలు పట్టేవాళ్ళ? తెలిసినట్టు మాట్లాడుతున్నారు. గాలం ఎక్కడికి తీసుకెళ్తాడు? మీరు చేపలు పట్టేవాళ్ళ? ఏమండి, చేపలు పట్టన అవసరంలా, వల తీసుకొని వెళితేనేమో సముద్రం, గాలం తీసుకెళ్తేనేమో చెరువు దగ్గరికి, కాలువల దగ్గరికి. కానీ యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలమై చేప పడుతుంది, దాని నోరు తెరువు, దాని లోపల బంగారం ముక్క ఉంటుంది అన్నాడు. ఈ మాట చేప కినపడింది. అది ఎప్పుడు మింగిందో నా యేసయ్య వస్తాడు, ఎప్పుడా అచ్చం మీకులాగానే 7HP లాగానే, ఎప్పుడా 7HP, నా బంగారపు స్తోత్రాలు, బంగారం లాంటి ముక్కలు నా యేసయ్యకి ఇయ్యాలి. వింటున్నారా? వినకపోయినా వింటున్నాం అనండి. వింటున్నారా? ఎవరితో మాట్లాడరు. బంగారం లాంటి స్థుతులు, స్తోత్రాలు యేసయ్యకి ఇయ్యాలి. వెళ్ళాడు, గాలం వేయగానే చేప పడిపోయింది. పైకి తీశాడు, నోరు తెరవగానే ఏమున్నది? నోరు తెరవగానే బూతులు ఉన్నాయి. హల్లెలూయా. నోరు తెరవగానే సాడీలు ఉన్నాయి. అటు చూస్తున్నాడు, దెయ్యాలు ఊకనే చూస్తూ ఉంటాయి. నీ నోరు తెరవగానే ప్రైజ్లాడక్క, క్షమించక్క, నా కోసం ప్రార్థన చేయన్నా, అది బంగారం.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ దెయ్యాలను, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ దెయ్యాలను, కరోనా దెయ్యాలు అస్సలను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పొద్దున్నే లేవగానే ఏం చేయాలట? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన నోటిలో ఎప్పుడు బంగారము లాంటి స్తుతి, బంగారము లాంటి మాటలు, బంగారము లాంటి పాటలు ఉండాలి. హల్లెలూయా. మిక్కిలి విలువైనది యేసయ్య. జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుడి కోసం పోగొట్టుకున్నారు. కొంతమందికి 10,000 వచ్చేవి ఉన్నాయి, 5,000 వచ్చేవి ఉన్నాయి, 2,000 వచ్చేవి ఉన్నాయి. రాబడులు మీరు ఏమేమి, ఎవరెవరు ఎంతెంత పోగొట్టుకున్నారో నాకు తెలియదు, పక్కనోళ్ళకి తెలియదు, కానీ పరలోకపు తండ్రికి తెలుసు. నా కోసము నా బిడ్డ పోగొట్టుకుంది. బంధువులు, చుట్టాలు, పెళ్ళిళ్ళు, ప్రయాణాలు పోగొట్టుకుంది. మీరు పోగొట్టుకుంటూ ఉండండి. భూలోకములో ముందు మీకు ఇస్తాడు, ఆ తర్వాత ఆకాశమంతా పరలోకములో ఇయ్యబోతున్నాడు. హల్లెలూయా. నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. నమ్మకము లేకుండా దేవుడికి ఇష్టముగా జీవించుట అసాధ్యం. ఎవడైనా దేవుడికి ఇష్టముగా భూమి మీద జీవిస్తున్నాడంటే చదివిన దానిని నమ్మాలి, విన్నదాన్ని నమ్మాలి, అడిగి తెలుసుకున్న దాన్ని నమ్మాలి. దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. మనుషుల మాట నమ్మొద్దు, మంచి రోజులు నమ్మొద్దు, చెడ్డ రోజులు నమ్మొద్దు, ఏది నమ్మొద్దు. యేసయ్య మాట నమ్మండి. నమ్మకము లేకుండా దేవుడికి అసాధ్యం. ఇష్టముగా జీవించుట అసాధ్యం. ఎవడైనా దేవుడికి ఇష్టముగా ఉన్నాడు అంటే వాడు దేవుడి యందు నమ్మకం ఉంచాడు. నేను నా యేసయ్యకి ఇస్తాను, దశంభాగం ఇస్తాను. ఇక్కడ చాలామంది దొంగలు ఉన్నారు. ఎంతమంది? అందరూ క్యాపులు పెట్టుకున్న వాళ్ళందరూ, 7HP డ్రెస్సులు వేసుకున్న వాళ్ళందరూ దొరలేనా? ఆయనకి తెలుసు దొంగలెవరో, దొరలెవరో. 7HPకి వచ్చినప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు భోజనం చేస్తున్నావు? మరే నీ అంతటికి నువ్వు పెట్టించావా? కొంతమంది అంటున్నారు, అయ్యగారండి మాకు ఇంకొక అవకాశం ఇస్తే మేము మా యేసయ్యకి దేవుడి పిల్లలకి పెట్టుకుంటామండి అన్నారు వాళ్ళు. కొంతమంది వాయిదాలు వేసుకుంటున్నారు, వంతులు వేసుకుంటున్నారు. మనం 3 మంది కలుద్దామా, 4 మంది కలుద్దామా? దేవుడు అంత చీపోడా, శాతకానివాడా, గుడ్డోడా, సచ్చినోడా అనుకుంటున్నావా? 30,000 మంది వచ్చారు మీటింగ్కి, ఒక్కడు నమ్మాడు. నువ్వెంత? నీ ఠికానం ఎంత? నా యేసయ్యకి ఇస్తే నన్ను ఆకలితో పంపడు. 60 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. అందరి దగ్గర ఉన్నాయి, కానీ ఒక్కడికి నమ్మకం కలిగింది. నా యేసయ్యకి ఇస్తే నాకు ఇస్తాడు. నేను యేసయ్యకి ఇచ్చింది కొంచెమే, ఆయన ఇచ్చేది ఆకాశం అంత ఇస్తాడు అని యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి నాయనా అన్నాడు. ఆ మాట వినగానే రొట్టెలు చేపలు ఉన్నవాళ్ళు పక్కనే ఉన్నారు. డేయ్, ఎంతమంది సరిపోతాయారా, నోరుబై అన్నాడు. యేసయ్య అన్నాడు, తీసుకురండి. కొంచెం వాటిని ఎక్కువ చేస్తాడు యేసయ్య. నమ్మకం లేని వాళ్ళందరూ చెప్పండి, కొంచెం వాటిని ఎక్కువ చేస్తాడు యేసయ్య. నమ్మకం లేని వాళ్ళందరూ చెప్పండి. మరి అంత భక్తులు కూర్చోవద్దు. మీరందరూ నమ్మకం లేని వాళ్ళే. మనుషులు నమ్ముతారు, డ్వాక్రా వాళ్ళు నమ్ముతారు, బ్యాంక్ వాళ్ళు నమ్ముతారు, కానీ యేసయ్య నమ్మరు. ఆయన బాగా ఆయనకి ఇవ్వు, కైసరికి, దేవునికి ఇవ్వు, నేను తలగా చేస్తానన్నాడు యేసయ్య. నమ్మరెందుకు? దేవుడి మాట నమ్మరు. దయ్యాలు నీ కడుపులో ఉన్నాయి కనుక నమ్మరు. పుదీనాలోను జీలకర్రలోను 10% తీయాలి. అర్థమవుతుందా? ఎంతవరకు నీ జానడు పొట్ట నింపుకోవటమే. తీస్తున్నావా? దేవుడి మాట వింటున్నావా? పుదీనా వాడరు, కరివేపాకులు వాడతారు కదా, కరివేపాకులు. మళ్ళీ కొత్తిమీరలు వాడతారు, దానిలో 10% తీస్తున్నావా? తీస్తేనే పరలోక రాజ్యంకి వెళ్తావు. సైతానా, దయ్యమా, పిశాచి, లోభి, పరలోక రాజ్యంలోకి వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు పాటలు పాడినా, ప్రార్థన చేసిన పైకప్పు దాటదు. దేవుని వాక్యానికి సరిపోవాలి. నమ్ము. విశ్వాసముతో చిన్నవాడు 2 చేపలు 5 రొట్టెలను
అరణ్యములో యేసయ్యకిచ్చెను, ఆశ్చర్యకరుడు దీవించెను. 30,000 మంది కడుపు నిండెను, 12 గంపల నిండి పొర్లెను. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. వానొచ్చినా వరదొచ్చినా నీ కొంప కూలిపోదు. ఇంటానికి వచ్చారు ఇద్దరు మనుషులు. అరే, కొండ మీద కట్టుకోరా కొంప అన్నాడు. ఇద్దరిని చెప్పాడు, కొండ మీద కట్టుకోండి, వానలు వస్తాయి, వరదలు వస్తుంది, కొండకే తగులుతాయి, కానీ మీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది అన్నారు. కానీ మీకులాగానే ఆడు కొండ మీద ఎంత కష్టమో అబ్బా అక్కడి నుంచి పెత్తాడిపల్లి ఎంత కష్టమా. ఒరే పిచ్చమొహోడా, యేసయ్య కష్టపడుతూ కన్ను మూసాడు. కష్టపడుతూ వాక్యాన్ని వినాలి, కష్టపడుతూ వాక్యాన్ని సంపాదించుకోవాలి, దేవుడి కొరకు కష్టపడాలి, నష్టపడాలి, పోగొట్టుకోవాలి, నడవాలి, చెమటలు కార్చాలి. యేసయ్య కష్టపడుతూ కన్ను మూసాడు. అర్థమవుతుందా మీకు? అందుకే యేసయ్య పేరు కృష్ణ, కిష్టయ్య, కిషన్. కష్టపడినవాడు, ప్రపంచంలో బహు కష్టపడినవాడు ఆయన ఒక్కడే. 29 కోట్ల మందిని పొట్ట పెట్టుకున్నాడు హిట్లర్ అనేవాడు. యూదులను 29 కోట్లు అంటే ఇప్పుడు మన 7HP మెంబర్లు అంతమంది ఉంటారా? నాకు తెలియక అడుగుతా లెక్క. బాబు 29 కోట్ల మంది ఉంటారా? 29 కోట్లు అంటే పోనీ తాడేపల్లి గూడెమను పెత్తాడిపల్లి కలిపితే 29 కోట్లు ఉంటారా? పోనీ వెంకటరాంపేట వేసుకో, పోనీ నల్లజర్లు వేసుకో, అది కూడా కుదరదా? లేకపోతే ఆ పక్కన దేవరపల్లి కూడా వేసుకో. అవరా 29 కోట్ల మందిని పొట్టను పెట్టుకున్నాడు. రోషం కలిగి, పౌరుషం కలిగి దేవుడి కోసం జీవించారు. వాళ్ళు ఏమన్నారు? మేము మా ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, చావు దగ్గరికి వెళ్ళట్లేదు. ఏ మనుషుడైనా చచ్చిపోతేనే కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు. ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 2 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 భార్య భర్తలు ఉన్నారు, 6 మంది ఉన్నారు. వాళ్ళలో చిన్న అమ్మాయి అంటుంది, అక్క 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 ఈ రక్తపాతం చూడక్క, ఏందక్క, బట్టలు అన్నీ కూడా తీసేస్తున్నారు, కత్తులతో నరుకుతున్నారు, గొడ్డళ్ళతో నరికేస్తున్నారు. అక్క అక్క యేసయ్యను వదిలిపెడదామక్క అంటే తుచ్చమైన నీచమైన కొద్ది కాలం బతికే లోకం కొరకు కాదు. యేసయ్యా మా చెల్లికి ఒక్కసారి కన్నులు తెరువు నాయనా అని అక్క ప్రార్థన చేసింది. కన్నులు తెరిచాడు. యేసు ప్రభు వారు సిలువలో దిగంబరిగా వేలాడుతున్నాడట. హీ బికమ్ ఎంప్టీ, రిక్తుడు అని రాయబడి ఉంది. రిక్తుడు అనే మాటకు ఏమీ లేదు. తలకాయ దించుకున్నాడు. ఏమీ లేదు. అమ్మ లేదు ఆయనకి, నాన్న లేదు ఆయనకి, ఇల్లు లేదు ఆయనకి, పండుకోవటానికి డబ్బల కాటు లేదు యేసయ్యకి. మాకు అవి లేవు ఈ లేవు అని ఊరిక శోధిస్తున్నవి సైతానా. ఏమీ లేదు యేసయ్యకి. ఆయన చచ్చిపోయినప్పుడు సొంత సమాధి కూడా లేదు. మీకు తెలుసా మీకు? మీరు చచ్చిపోయిన తర్వాత మీ ఊరోళ్ళందరూ కలిసి చక్కని బాక్సు చేపిస్తారు. తెలుసా మీకు? బాక్సులో పెడతారు, బాక్సు తీసుకెళ్తారు, బాక్సును మోసుకొని తీసుకెళ్తారు. కానీ యేసయ్య ఆయన బాక్సుని ఆయనే మోసుకుంటూ వెళ్ళాడు గొల్గొతా కొండ మీదకి. తెలుసా మీకు? ఆయన సావుని ఆయనే మోసుకుంటూ వెళ్ళాడు. ఎందుకని? ఏమీ లేనివాడు, ఎంప్టీ,
రిక్తుడు 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 తలకాయ దించుకున్నాడు. అక్క, ఎవరో ఒక ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో దిగంబరిగా తలకాయ దించుకున్నాడు అక్క. మనం ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. తలకాయ ఉంచుకో, దేవుడి కొరకు తలకాయ ఉంచుకో, వాక్యం కొరకు తలకాయ ఉంచుకో, ప్రసంగానికి తలకాయ ఉంచుకో, దైవజనుడు చెప్పుతున్న ప్రతి మాటకు తలకాయ ఉంచుకో. తలకాయ ఉంచుకో. తలకాయ ఉంచుకుంటేనే కానీ తాళిబొట్టాడు కట్టడాడు పెళ్లిపీటల మీద. తెలుసా మీకు? తలకాయ ఉంచుకుంటారా? తలకాయ ఎత్తేవా, కట్టుకోరా అంటే కడతాడా? ఈడ్చిస్తాంతాడు. అందరి ఎదుట తలకాయ ఉంచుకున్నారు. మందిరములో, వాక్యము దగ్గర, సాక్రమెంటులో, ఆరాధనలో, సేవలో, పరిచర్యలో తలకాయ దించుకో. ఆయన పలికే ప్రతి పలుకుకు తలకాయ దించుకో. రిక్తుడైపోయాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. యేసయ్య దగ్గరికి వెళ్ళబోతున్నాం. వాళ్ళు ఎఫ్సిఐ గోడౌన్లు ఉన్నాయి కదా, ఎఫ్సిఐ గోడౌన్లు, దానిలో విషవాయువును నింపేసి దాని లోపలికి పంపించేసేవాడు. పంపగానే గాలి పీల్చగానే చచ్చిపోతారు, గాలి పీల్చగానే చచ్చిపోతారు. అట్లా అనేక మందిని చంపాడు. చివరికి వాడు, హిట్లర్ అనేవాడు, తనకు తానుగానే నెమ్మది లేకుండా చచ్చిపోయాడు. చంపబడిన వాళ్ళందరూ యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. చంపించిన వాడు మాత్రము నరకానికి వెళ్ళాడు. ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చుచున్న కొంచెము ఆయుష్ ఆయన కోసం జీవించటానికి తీర్మానం చేసుకోవాలి. మిక్కిలి విలువైంది యేసయ్య పాదాలే, మిక్కిలి విలువైంది ప్రార్థన, మిక్కిలి విలువైంది శివనచ్చిపే, మిక్కిలి విలువైనది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అన్నాడు, హేబేలు రక్తము మొర్రపెట్టిందట. బైబిల్లో ఉన్నది ఆ మాట. ఏమంటే రక్తం ఎట్లా మొర్రపెట్టుద్దండి అని మీరు నన్ను అడగొద్దు. నాకేం తెలుసు? పౌలు భక్తుడు ఏమన్నాడు? నాకు కొంచెమే తెలుసు అన్నాడు. అబ్బా, దేవునితో సమానంగా నడిచి ఆయనే కొంచెం తెలుసు అంటే నేనెంత, నా బతికెంత? బైబిల్లో ఉన్నది. తీసేయొద్దు, కలపొద్దు. తీసేసినా పోతావు, కలిపినా పోతావు. నువ్వెవడవి? ఈరోజు కనపడుతున్నావు, రేపు సత్తావు, ఎల్లుండి పట్టణంలో ఉంటావు. హేబేలు రక్తము మొర్రపెట్టిందట. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమంటే, పెద్ద రాయి తీసుకొని మీద పడి తరిమి మీద పడి, యారో అబ్బా, ఎరా నీ దేవుడికి నువ్వంటే ఎక్కువ ఇష్టమో, నేనంటే అసలు ఇష్టం లేదో చూసావా? నీ బలిపీఠం మీదకి దేవుడు దిగొచ్చాడు, నా బలిపీఠం మీదకి రాలేదు. చూసావా? దేవుడు పక్షపాతిరా. అన్నా అంత మాట అనొద్దన్నా. నాన్న ఏం చెప్పాడో ఇంటి దగ్గర అదే చేశాను అన్నా. నాన్న ఏం చెప్పాడు? నేను మీ అమ్మ తప్పు చేసినప్పుడు దేవుడు గొర్రె పిల్లను చంపేశాడు, బలిపీటను కట్టాడు, గొర్రె పిల్లను చంపాడు. ఆ గొర్రె పిల్ల చర్మంతో మాకు చొక్కాలు చేశాడు. మీరు కూడా పొలం వెళ్ళి బలిపీఠమును కట్టి నోరు కట్టుకొని, కళ్ళు కట్టుకొని, చెవులు కట్టుకొని, నోరు కట్టుకొని, పెదాలు కట్టుకొని, కాళ్ళు చేతులు కట్టుకొని, నాయపు చూస్తున్నారు దెయ్యాలు, కట్టుకొని బలిపీఠం మీద గొర్రె పిల్ల రక్తాన్ని చిందించి మోకాళ్ళ మీద ఎదురు చూడండి అని వాళ్ళ నాన్న చెప్పాడు. అలాగే చేశాడు. ఎదురు చూశాడు. దేవుడు హేబేలు తండ్రి అయిన ఆదాము చెప్పిన మాట ప్రకారంగా చేశాడు. దేవుడు దిగొచ్చాడు. కయ్యను ఏం చేశాడు? నాన్న చెప్పినట్టుగానే చెయ్యాలా, ఆయన చెప్పినట్టుగా చెయ్యాలా, ఏదైనా పర్వాలేదులే అని ఈడు అనుకొని, ఏదైనా పర్వాలేదులే
ఏదైనా నువ్వు అనుకోవద్దు. అనుకున్నావా పాతాళంలోకి వెళ్ళిపోతావు సైతానా. నువ్వు అస్సలు అనుకోవద్దు. నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. నాకేమీ తెలియదు ప్రభువా, నీ చిత్తమే జరుగునుగాక, నీ మాటే జరగాలి. నువ్వు సొంత ఆలోచనలు, సొంత మాటలు, సొంత ఉద్దేశాలు తీసుకోవద్దు. దేవుడు దూరం కావద్దు. పొద్దున మొదలుకొని సాయంకాలం దాకా ఎదురు చూశాడు. ఆ కాయలు, ఈ కాయలు, ఆ చెట్లు, ఈ చెట్లు తీసుకొచ్చి ఎదురు చూసి దేవా 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 అని మీకులాగానే పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాలం దాకా చూస్తే రాలా, కోపం పెట్టుకున్నాడు. ఇటు చూసావా, తమ్ముడి మీదకే దిగొచ్చాడు దేవుడు. తమ్ముడు అర్పణని అంగీకరించాడు అని తమ్ముడి మీద పడి పెద్ద రాయి తీసుకొని తలకాయని కొట్టి 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 చంపేశాడు. రక్తం ఉన్నది కదా, రక్తం. దేవా, మా అన్నయ్య నన్ను కొట్టి కొట్టి చంపాడు నాయన. ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, మా అన్నయ్య నన్ను కొట్టడం నీకు తెలుసు కదా, నువ్వు చూసే ఉంటావు, ఏసయ్యా ఏసయ్యా అని మొర్ర పెట్టాడు. ఏసయ్య అన్నాడు, కయ్యన్ నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. అమ్మో, దేవుడు చూశాడు బాబోయ్, నాయన మరే నువ్వు దిగొచ్చావని నా కోపంతో నేను మా తమ్ముడు చంపాను నాయన అని ఉన్నది ఒప్పుకుంటే దేవుడు కనికరించేవాడేమో. అట్లా అనలా, నీకులాగనే నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని, వాళ్ళే మంచోళ్ళు కాదు అని చెప్పి నువ్వు తీర్పు తీర్చుకుంటావు. ఏమన్నాడు, నేను కావాలనా, ఆయన నాకు కావాలా, ఆయన నాకు కాపలా పెట్టావా, ఏమో నాకు తెలీదు అని ఎదిరించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వాడు రక్తం మొర్ర పెడుతుంది, మొర్రపెట్టుద్దా. ఏమా, బైబిల్ గ్రంథంలో అక్షరం పొల్లు తీసేయొద్దు. బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడి ఉందంటే, హెబ్రీ పత్రికలో అద్భుతమైన ₹1,00,00,000 మాట ఇది. నేను చదువుతాను, మీరు ఎవరు తీయొద్దు. హేబేలు రక్తమే మొర్ర పెడితే యేసుక్రీస్తు రక్తము పలుకుతూ ఉన్నది ఈ రోజు వరకు పలుకు అంటే మాట్లాడుతుందండి. మాట్లాడుతుంది. ఏమని, ఏయ్ తోటమాలతో అంటున్నాడు, ఈ చెట్టు ఎందుకు కాయలు కాయట్లేదు, అరే 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఒక్క కాయ కాయట్లా, గొడ్డుమొచ్చి చెట్టురా, ఒక్క ఆత్మ రక్షించట్లా, జానల పొట్టే నింపుకుంటున్నాడు, చిచి అని ఎందుకురా ఇది, దీనివల్ల ఏందిరా, దీన్ని నరికైరా అన్నాడు. అప్పుడు తోటమాలి అన్నాడు, పాలేరుగాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఆగండి అని మాట్లాడుతున్నాడు. యజమానుడితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు వరకు దేవుని యొక్క రక్తం పలుకుతూ ఉంటుంది. ఏమని, తండ్రి అని క్షమించు నాయన. పోయిన ఆదివారమో, పోయిన మంగళవారం, సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 7 HPకి వచ్చినప్పుడు క్షమార్పణ అడిగాడు, పాట పాడాడు, క్షమించాను. తండ్రి ఒక్కరోజు తప్పు చేస్తే 439 సార్లు క్షమించమని నువ్వు పలికేవు కదా. అవును, 439 సార్లు రోజుకి క్షమించాలంట. అయ్యా వింటున్నావా నన్ను? ఎన్నిసార్లు? నీ వెనకాల గోతు తవ్వుతూ ఉంటారు, క్షమించు. ఈరోజు అయిపోయింది, గురువారం అయిపోయింది, శుక్రవారం, శనివారం, ఆదివారం, రోజుకి 439 సార్లు క్షమించాలట. మరి మానవుడికే అంత అగ్నిస్తే, తండ్రి ఈయన్ని క్షమించు నాయనా, ఈమెను క్షమించు నాయనా, ఏదోలే నాయనా, ఏదో తొలగిపోయిందిలే, దూరం అయిపోయిందిలే, మందిరాన్ని విడిచిపెట్టింది, మొగుడిని విడిచిపెట్టింది, పిల్లల్ని విడిచిపెట్టింది, ఆలయాన్ని విడిచిపెట్టింది, 7 HPని వదిలిపెట్టేసింది. పోనీ క్షమించు నాయన. ఈ రోజు వరకు, ఏ రోజు వరకు మైల్ రైలకు కూకున్నారు చెప్పరా మీరు? ఏ రోజు వరకు? ఈ గురువారం వరకు దేవుని యొక్క రక్తమట
మొర్ర పెడుతుందట, పలుకుతుందట. ఏమని పలుకుతుంది? నీ గురించే. క్షమించు నాయన, క్షమించు నాయన, జారిపోయాను నాయన, బైబిల్ చదవలేదులే నాయన, అలిగి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, మరి చెడిపోయి చెల్లోళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, మరి బతకాలని బామ్మర్ది ఇంటికి పోయారు, ప్రభు నాయన నాయన నాయన, డాడీ 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 అని ఈయన పలుకుతున్నాడట. ఇప్పుడు తప్పు చేయనోడెవడు, జారిపోనేవాడు, బైబిల్ చదవనివాడెవడు? ఆటో ఎక్కిన దగ్గర నుంచి మాట్లాడకుండా వచ్చావా? నువ్వు మాట్లాడకుండా మూగదానిగా వచ్చావా, గుడ్డిదానిగా వచ్చావా, చెవిడిదానిగా వచ్చావా? ఊరోళ్ళందరి సంగతులు కావాలి నీకు. ఊరోళ్ళ గురించి ఎప్పుడు చెడు. ఆ చేపను పట్టుకుంటే చేప నోట్లోనేమో బంగారం ముక్కుందంట. బంగారం లాంటి మాటలు, బంగారం లాంటి పలుకులు. మీకు బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది. ఏమన్నాడంటే యేసుప్రభువు వారు 10వ అధ్యాయంలో, మత్తయి సువార్తలో, ఏమో చూడదులే, మీరు ఎప్పుడో చదివి పాడేసే ఉంటారు. రోగులు స్వస్థపరచండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి. దేవుడు అంటున్నాడు మీ అందరికీ. దెయ్యాలు పట్టి శవనిచ్చిపీకి రాని దెయ్యాలు ఉన్నాయి. బట్టలు బంగారము, కడుపు, ఇల్లు, బంధువులు, చుట్టాలన్న దెయ్యాలు పట్టి వాళ్ళు శవనిచ్చిపీకి రాట్లా. దెయ్యాలు వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి. స్తుతించిన వారు, పాటలు పాడిన వారు, ప్రార్థన చేసిన వారు రోగులను స్వస్థపరచండి. ఆ తర్వాత కుష్ఠరోగులను బాగు చేయండి. అబ్బాబ్బాబ్బా, దేవుడు అంటున్నాడండి. తర్వాత 4వది ఏమన్నాడంటే ఉచితముగా పొందారు, ఉచితముగా ఇవ్వండి. అందరు చెప్పండి ఈ మాట. దెయ్యాలను అవి వెనక దెయ్యాలు అస్సలను. ఉచితముగా పొందారు అనండి. ఏం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చున్నావా? ప్రాణం డబ్బులు తెచ్చుకున్నావా? ఏలూరు నుంచి ఎముకలు, పాలకోల నుంచి ప్రాణం తెచ్చుకున్నారా? గుండెకాయ నుంచి గుడివాడి నుంచి గుండెకాయ తెచ్చుకున్నారా? మాట్లాడరే. ఉచితముగా కాళ్ళు, చేతులు, కన్నులు, అవయవాలు, ప్రాణం, ఆరోగ్యం, అవయవాలు, కిడ్నీలు, ఇవన్నీ కూడా ఉచితముగా. మాట్లాడో, ఎదురుగా కూకున్నావు మైలురాయిలాగా. ఉచితముగా పొందారు, మీరు ఉచితంగా ఇవ్వు. ఎందుకు? డబ్బులేంటి? నీకు డబ్బులు కావాలా? పని చేసినందుకు డబ్బులు కావాలా నీకు? ఉచితంగా చేయి. ఉచితంగా సహోదరునికి సహాయం చేయి. ఉచితంగా శవనొచ్చిపి పెట్టుకున్నారు, సహాయం చేయి. ప్రాణం యేసయ్య చేతిలో ఉంది. కాళ్ళు చేతులు ఇచ్చాడు దేవుడు. నాకు కాళ్ళు చేతులు ఇచ్చాడు. 6 రోజులు నడ్డు అంచాలి, బరకాలు వేయాలి, అన్నం కూర వండాలి, గిన్నెలు కడగాలి. నువ్వేమన్నా పెద్ద సోనియా గాంధీ కూతురువా? గిన్నెలు అట్టు పడేసి వెళ్ళిపోతున్నావు సైతానా? నీకు బస్టాండ్ దగ్గర ఆర్చి దగ్గర రాగానే నీ మూతేను చెయ్య ఆమెకు అడుగుద్దా? యేసయ్య అంతటా ఆయన శిష్యులు కాళ్ళు కడిగారు, ఉచితముగా పొందారు. దేవుడు నీకు ఉచితముగా అవయవాలు ఇచ్చాడు, ఉచితముగా అవయవాలు ఆరోగ్యం ఇచ్చాడు కనుక ఉచితముగా సహాయం చేయి. నేను నీకు ఇస్తాను, నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, నేను మీకు సహాయం చేస్తానన్నాడు. మిక్కిలి విలువైనది దేవుడు మాట. హల్లెలూయా. ఉట్టుటిగా ఎత్తేరా అసలు లేవదు. ఇప్పుడు నిజంగా ఎత్తండి. ఉచితముగా పొందారు ప్రతి అవయవం. దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు ఉచితముగా ఇవ్వండి. 2, మిక్కిలి విలువైనది దేవుని మాట, దేవుని పలుకు. ఆయన కంటే, ఆయన నామము కంటే దేవుడు ఇచ్చిన మాట బహు గొప్పదట. ఆయన అన్నాడండి 138లో 2వ వచనంలో ఏమన్నాడంటే, నీ నామము కంటే నీవిచ్చిన మాట బహు గొప్పది. హల్లెలూయా. దేవుడు మాట పలుకు. నీ మాట, రాజకీయ మాట, సినిమా వాళ్ళ మాట, పక్కింటోళ్ళ మాట, చెడిపోయిన మాట, దయ్యపు మాట పలకొద్దు. నువ్వు అర్థమవుతుందా? దయ్యం మాట పలకొద్దు. ఉచితముగా దేవుడు నీకు ఇచ్చాడు. ఆయుష్, ఆరోగ్యం, అవయవాలు ఇచ్చాడు. ఇవ్వు, దేవుడికి ఇవ్వండి, అప్పుడు నేను మీకు ఇస్తాను. విసుగు రాకూడదు. విసుగు అనేది సైతాను గడి పేరు, బద్ధకం అనేది సైతాను గడి పేరు,
కోపం అనేది సైతానుగాడి పేరు. సైతానుగాడికి పిల్లలు ఇవన్నీ కొవ్వు, పొగరు, అహంకారం, ఇవన్నీ దెయ్యాలు. 8 దెయ్యాలు బైబిల్లో యేసయ్య అన్నాడు 43 12వ అధ్యాయములో మత్తయి సువార్తలో అని చెప్పాడు. ఒకవేళ మరి ఇంటికి వెళ్ళినాక ఇది అవునో కాదో అని మీరు అనుమానం ఉంటుంది, తగరా అని అనుమానం ఉంటుంది కొంతమందికి, మందకి. సరే, మీరు వెళ్ళి చదవండి. నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటాడట అపవిత్రాత్మ. అపవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ వేరు. అపవిత్రాత్మ అంటే అపవిత్రమైన మాటలు పలుకుతూ వింటూ చూస్తూ ఉంటారే వాళ్ళు. ఇల్లు ఖాళీగా ఉందే, ఎవరు లేరు, కన్నీరు లేదు, వాక్యము లేదు, పాటలు లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, తగ్గింపు లేదు, ఓర్పు లేదు. అబ్బాబాబాబా, ఇల్లు సూపర్ ఉంది, ఖాళీగా ఉంది. ప్రసంగాలన్నీ అటు పడిపోతున్నాయి, ఇటు పడిపోతున్నాయి, కానీ కొంపలోకి రావట్లా. కొంపలో లేదు, కన్నీరు లేదు, నోటిలో దేవుడు మాటలు లేవు, చెవుల్లో లేవు, గుణములో లేదు, దేవుడు ప్రేమ, దేవుడు ఆరాధన ఏమీ లేవు అని తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలు, 7 ప్లస్ ఇది ఎన్ని దెయ్యాలు? 8 దెయ్యాలు వస్తాయి. అర్థమవుతుందా? ఈ లోపల ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ లోపల దయ్యాలు లేవు అంటానికి నువ్వు రుజువు చేయగలవా? నేను చేస్తా ఉన్నాయి అంటానికి, నేను చేస్తా. ఇది దెయ్యాలు ఎల్లగొట్టే టైం కాదు, ఇది మనం దేవుడికి ఆరాధన చేసుకునే టైం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మిక్కిలి విలువైనది ఆరాధన, మిక్కిలి విలువైనది ప్రార్థన, మిక్కిలి విలువైనది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా.